పాండవ సేనలు శయన వ్యూహాన్ని నిర్మించాయి. అంటే పక్షి రూపంలో సైన్యాలను నిలిపారు. వ్యూహానికి ముఖభాగంలో భీమసేన తన సైన్యాలతో నిలబడ్డాడు. కళ్ల భాగాన దృష్టద్యుమ్న, శిఖండి, తల భాగంలో సాత్యకి నిలిచారు. మెడ భాగంలో అర్జున, ఎడమ రెక్కగా విరాట, ద్రుపద సైన్యాలు, కుడి రెక్క భాగంలో కేకేయ రాజులు ససైన్యంగా నిలిచాయి. తోక భాగంలో నకుల సహదేవులతో సహా యుధిష్ఠిరుడు నిలిచాడు. అలా 2 భారీ వ్యూహాల మధ్య భీకర యుద్ధం మొదలైంది. మకర వ్యూహం కాబట్టి కౌరవ సైన్యం అకస్మాత్తుగా దాడి చేస్తుంది. కనుక వారి ఆత్మవిశ్వాసాన్ని ముందే దెబ్బతీయాలని శయన వ్యూహానికి ముందున్న భీముడు ఒక్కసారిగా కౌరవ సేనలోకి చొచ్చుకొనిపోయి దాడి చేశాడు. నేరుగా భీష్ముని ఎదుర్కొని బాణాలతో విరుచుకుపడ్డాడు. అటు అర్జునుడు కూడా భీష్ముడిపై దాడి చేశాడు. ఇలా భీమార్జునులు కౌరవ సేనలను తరుముతుంటే దుర్యోధనుడు భయపడ్డాడు. దేవతలే ఎదిరించలేని భీష్ముడు, ద్రోణుడు వీరిని ఎందుకు ఆపలేకపోతున్నాడో దుర్యోధనుడికి అర్థం కాలేదు. పదే పదే ఇదే విషయంపై భీష్మ ద్రోణులను దుర్యోధనుడు దెప్పిపొడుస్తూనే ఉన్నాడు.